రైట్, వెల్కమ్ బ్యాక్. జూబ్లీ పల్స్ ఓటర్ నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళు సర్వే చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటకు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో చరణ్ కౌశిక్ గారు, మనం చరణ్ గారు, ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి ఈ అన్ని సంస్థలు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి ఓటు షేర్ ఎక్కువగా ఉంది, అలాగే సీట్లు కూడా ఎక్కువగా రాబోతున్నాయి, విజయం సాధిస్తున్నట్టుగా కొన్ని సంస్థలు ఇచ్చాయి. అలాగే ఇటు బీఆర్ఎస్ కూడా జస్ట్ 2.5%, 4% ఆ ఓట్ షేర్ తేడాతో వాళ్ళకు కూడా ఒక 3% మాత్రమే, 3 సీట్లు తేడాతో అలా కొన్ని సర్వే సంస్థలు చూపిస్తున్నాయి. ఇక అటు బీహార్లో చూస్తే కంప్లీట్గా ఎన్డీఏ వైపే అన్ని సర్వేలు కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్డీఏ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని డిక్లేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మీ అంచనా ఏంటి మేడం? తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ పరిస్థితి వేరు, బీహార్లో పరిస్థితి వేరు. ఎందుకంటే బీహార్లో 243 స్థానాలకు సంబంధించి అక్కడ కూటమిలుగా ఉంది. మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇంకా చాలా రకరకాల పార్టీల పొత్తు, కులాల పంచాయతీ రకరకాలు ఉన్నాయి అక్కడ. అదే కాకుండా జూబ్లీకి సంబంధించి దాదాపు ఇప్పటివరకు ఒక 10 స్మార్ట్ పోల్ కావచ్చు, చాణక్య కావచ్చు, హెచ్ఎంఆర్ కావచ్చు, జనం సాక్షి కావచ్చు, నాగన్న సర్వే కావచ్చు, సైదుల్ సర్వే కావచ్చు, ఎస్ఏఎస్ గ్రూప్ కావచ్చు, పబ్లిక్ పల్స్ కావచ్చు, జనం మైండ్ కావచ్చు, తర్వాత ఏ సర్వే చూసినా కూడా ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉందని చాలా స్పష్టంగా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఏదైనా కూడా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అంటే నేను మాట్లాడేది డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను చరణ్. ఇప్పుడు 42%, 48% ఒక సర్వే చెప్తోంది, తర్వాత 45.5, 46.5 ఒకటి చెప్తున్నాయి. సో ఈ చాలా తక్కువ డిఫరెన్స్ కనబడుతూ ఉన్నాయి రెండు పార్టీలకు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు. మేడం ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 6% వరకు హైయెస్ట్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. లోయెస్ట్గా చూసినప్పుడు 3% కన్నా ఎక్కువ, అంటే తక్కువ అయితే ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అదే కాకుండా బీహార్ సంబంధించి చూసినప్పుడు కూడా 2005 ముందు లల్లు ప్రసాద్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల కాలం పాటు రబ్రీదేవిగా లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. ఆనాడు 2005 పరిస్థితి ఎట్టుందో ఈ రోజు 20 సంవత్సరాల కాలం పాటు ఎన్డీఏ కావచ్చు, నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి. 284 రోజులు మాత్రమే నితీష్ కుమార్ గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి మాంజీ గారు ఉన్నారు. కానీ ఆ రోజు జీడిపి ఏ విధంగా ఉందో ఈ రోజు జీడిపి కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఆకలి చావు ఏ విధంగా ఈ రోజు అదే ఆకలి చావదు. ఆ రోజు నిరుద్యోగం ఏ విధంగా ఉందో ఈ రోజు నిరుద్యోగం కూడా అట్నే ఉన్నది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఏంటంటే పెద్ద ఎత్తున ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోవడు. అదే కాకుండా కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము మహారాష్ట్ర తరాలో మహిళలకు సంబంధించినటువంటి నెలకు 2,500 రూపాయలు మెహంగీ సంబంధించినటువంటి పథకం కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, అదే కాకుండా రకరకాల పథకాలను ఆకర్షించే ప్రయత్నం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము 59,000 కోట్ల రూపాయలు అది ప్రత్యేకమైనటువంటి కేంద్రం నుంచి సహకారం తీసుకున్నాం. మఖానా పోర్టు ఏర్పాటు చేసిరు, ఎయిర్పోర్ట్ విస్తరణ చేసిరు, ఇది పాట్నా ఎయిర్పోర్ట్ సంబంధించి. అదే కాకుండా రకరకాల ద్వారా బీహార్లో మా అదేవిధంగా బయటపడాల ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందు. కాకపోతే నితీష్ కుమార్ గారి నేతృత్వంలో మాత్రం ఎలక్షన్ పోతా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే చెప్పని పరిస్థితి. ఎందుకంటే గతంలో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ ఎలక్షన్ పోయారు, ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయలేదు. తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేదు, మోహన్ యాదవ్ గారు వచ్చారు. తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్ పోయారు, సీఎం అభ్యర్థి అనౌన్స్ చేయలేదు. తర్వాత చూస్తే ఫడ్నీస్ గారు అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేస్తుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకంటే నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 14% మంది మాత్రమే కోరుకుంటా ఉన్నారు. 43% మంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదే కాక జన్ సురాజ్ పార్టీ ఉన్నది. ఈసారి ఏ పార్టీకి నష్టం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ ఏదైతే చిరగ్ పాశ్వాన్ కావచ్చు, పశుపత్ పాశ్వాన్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ పశుపత్ పాశ్వాన్ ఉపయోగించుకొని చిరగ్ పాశ్వాన్ గారిని లొంగ తీసుకున్నారు. తర్వాత చిరగ్ పాశ్వాన్ ఉపయోగించుకొని ఇప్పుడు పశుపత్ పాశ్వాన్కి తెడు చూపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఒరిస్సాలో అదే చేసిరు, నవీన్ పట్నాయక్ గారిని ఉపయోగించుకున్నారు. అక్కడ నవీన్ పట్నాయక్ బలహీనపరిచి అక్కడ అధికారులకు వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సెకండ్ పార్ట్నర్ కూడా, తర్వాత వాళ్ళే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు బీహార్లో కూడా జేడీయూను కింద నెట్టేసి భారతీయ జనతా పార్టీ ముందు వచ్చిన పరిస్థితి. అదే అకాలీదళ్ పంజాబ్లో వాళ్ళు కింది నెట్టేసి వాళ్ళే ముందుకు వచ్చిన పరిస్థితి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీకి సంబంధించి బిజు జనతాలను వెనక నెట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చిన పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో మీరు చెక్ చేసుకోండి, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీలను ఖతం చేసి వాళ్ళే ముందుకు వస్తారు. కర్ణాటకలో జేడీఎస్ కావచ్చు, మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్లో
వాళ్ళతో కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మహబూబా ముఫ్తీ గారికి 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పోతే చాలా రాష్ట్రాల్లో, అదే జననాయక జనతా పార్టీ హర్యానా